మీకు దమ్ముంటే ప్రజలకు మేలు చేసే పని చేయండి. ప్రభుత్వం ఏదైతే కొనసాగిస్తూ ఉన్నదో ఆ పనుల మధ్యన చొరబడి అందులో మనసులను పట్టుకొని మీరు అవినీతిపరం చేయాలి, ఈ ప్రోగ్రాంలు ఫెయిల్ చేయాలి, ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తే కఠిన చర్యలు ఉంటాయని ప్రతిపక్షాలకు, ముఖ్యంగా కేటీఆర్కు నిన్ననే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, సైకో రాము అని. అట్లనే ఉన్నది నిజంగా ఆయన ప్రభుత్వము. 10 ఏళ్ళు మంత్రిగా ఉండి నువ్వు ఒరగబెట్టింది ఏంది? మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నావు, ముఖ్యమంత్రులు లేనప్పుడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్నీ నువ్వే నిర్వహణ చేసినావు కదా. నువ్వు ఏం చేసినావు? నీ సంపాదన, నీ అంచెల సంపాదన తప్ప ఏ రోజు నాడు నువ్వు ప్రజలను కలవనియలే, కార్యకర్తలను కలవలే. నిన్ను నమ్ముకొని పనిచేసిన వాళ్ళని చాలామందిని నువ్వు ఇబ్బంది పెట్టినోనివి. సిరిసిల్ల సంసారానికి పనికి రాకుండా నీకు అడ్డొచ్చి ప్రశ్నించిన వాళ్ళని కొట్టినోనివి. నువ్వా మమ్మల్ని మాట్లాడేది? ప్రజలకు, రైతులకు బెయిలేసి జైలు వేసి పట్టించాను నువ్వు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు దిబాలు తీసి అవినీతిమయమైన నువ్వు కాదు. నీ కళ్ళబొల్లి కపటాలు, నువ్వేదైతే ప్రజల తరపున పోయి కొట్లాడుతున్నా అని చెప్తున్న దొంగ నాటకాలు త్వరలోనే బయటపడతాయి. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వాన్ని వైఫల్యం చేయాలనే కుట్రలో అందరినీ కఠినంగా శిక్షిస్తామని తెలియజేస్తా ఉన్నాను. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నిన్న కాంగ్రెస్ పార్టీ మీద కామెంట్ చేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నిజంగా ఆయనకు పార్టీ ఉండి ఒక లైన్ తీసుకొని ఒక దగ్గర ఉంటే మేము ఆయనను లీడర్గానే, బీసీ నాయకుడిగానే మేము అప్రిషియేట్ చేస్తాం. నిర్మల్ జిల్లాలో ఇథనాయిల్ కంపెనీకి సంబంధించి ఒక ప్రోగ్రాం పెట్టి దానికి ల్యాండ్ సేకరణ చేసినప్పుడు అందులో సల్తాని సాయి కిరణ్ ఎంపీ సికింద్రాబాద్కు పోటీ చేసిన వాళ్ళ అబ్బాయి అందులో డైరెక్టర్గా ఉన్నాడు. ఇది మీ కంపెనీ, మీ ప్రభుత్వమే దీని కంపెనీ పెడతాము, ఇన్ని ఎకరాల భూమి కావాలని చెప్పి నిర్బంధంగా అక్కడున్న భూమిని సేకరించే పని మీద పడ్డారు. మీరు పడి అప్పుడు ఆ ప్రజలను ఇబ్బంది పెట్టిన మీరు, అప్పుడు భూమి కావాలన్న మీరు, అప్పుడు ఫ్యాక్టరీ పెడతామని చెప్పి ప్రజలను నానా బాధలు పడేసిన మీరు, ఇవాళ మీరు పెట్టిన ఫ్యాక్టరీ దొంగ ఫ్యాక్టరీ అని, మీరు చేస్తామనుకున్న భూసేకరణే ఇది లంగ భూసేకరణ అని మళ్ళీ ప్రజల దగ్గర పోయి ప్రజలు తిడుతూ ఉంటే వాళ్ళు మా మీదకి పుష్కలితం చేస్తే దాని మీద నిర్ధారణ చేసి దానికి కూడా ప్రజలకు అనుకూలంగా ఒక తీర్పును ప్రభుత్వం వేయడం జరిగింది. ఆ పోయిన ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ఆ కంపెనీ పెడదామని, దానికి తోడు భూసేకరణ చేద్దామని అక్కడ ఉండే ఎమ్మెల్యేలకు, మంత్రుల కూడలకు అప్పచెప్దాం ఆ ఫ్యాక్టరీ అని చెప్పి ఉపాయం ఏదైతే చేసిండ్రో దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు అనుకూలంగా దాన్ని రద్దు చేయడం జరిగింది. ప్రజలకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మల్లికార్జున ఖర్గే గారు, రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రజా సంక్షేమము, అభివృద్ధి ధ్యేయంగా ముంగడికి పోతుంది. ఇట్లాంటి వాటిని ఉపేక్షించేది ప్రతిపక్షాలు, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం వాళ్ళ బతుకు తెరువు కోసం తెలంగాణ సామ్రాజ్యాన్ని ముంచి సంపాదించిన అడ్డగోలు డబ్బులు ఉన్నాయి కనుక మందిని కూడగట్టి పైసలతోని ఏదో ప్రోగ్రాం చేద్దామని మీడియాను ముంగట వేసుకొని తిరుగుతూ ఉన్నారు. రోజుకు వాళ్ళు తెలంగాణ ప్రజల దృష్టిలో దివాలా తీసి దిగజారిగా పోతూ ఉన్నారు కనుక ప్రజలు అవన్నీ గమనిస్తూ ఉన్నారు. ఇదే లెక్కన నేను బీజేపీ పార్టీని కూడా హెచ్చరిస్తూ ఉన్నా, మీరు కూడా బీఆర్ఎస్తో అంతగాగి కేటీఆర్కి సంబంధించి విచారణకు ఆదేశించాలి, కేటీఆర్ మేము ప్రశ్నించాలని చెప్పి ఏదైతే గవర్నర్ దగ్గర ఒక ఫైల్ ఉన్నదో ఆ ఫైల్ను గవర్నర్ గారు, గౌరవనీయ ప్రధాన పౌరుడు ఇప్పటిదాకా దానికి మాకు మంచి చెడు చేయాలి వద్దని చెప్తలేడు. దాని ముంగట మీరు మాట్లాడి ఇప్పించండి. మీరు కింద చాటుకు ఢిల్లీలో టీఆర్ఎస్ ఇచ్చే పైసలు తీసుకొని టీఆర్ఎస్తో లోకభాయకరంగా ఉద్యమం చేసుకొని ఇక్కడ వేరువేరుగా అక్కడ కలిసి ఇక్కడ వేరువేరుగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి మీరు మాత్రం ఇలాంటివి చేస్తే మీరు కూడా పెద్దలకు పెట్టేటోళ్ళే పేదలను కొట్టి వాళ్ళది ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటే మీది ఇంకో టైప్ ఆఫ్ మెంటాలిటీ. ఈ సందర్భంగా ప్రతిపక్షంలో ఉన్న బీజేపీని, టీఆర్ఎస్ను, అలాగే బీఆర్ఎస్ను, కేటీఆర్ను, కిషన్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నా, మీరు ప్రజలకు ఏదైతే లంగా హామీలు ఇచ్చిండ్రో, ప్రజలు తెలంగాణ ప్రజలు చేత తిరస్కరించబడ్డారో మేము ఆమోదించబడ్డాము. ఒక్కొక్కటిగా తెలంగాణ ప్రజల అన్ని ప్రోగ్రామ్స్ మేము తీస్తూ ఉన్నాము. ఇంకా ఇట్లనే ముంగడిపోతూ ఉంటుంది ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలియజేస్తూ ఉన్నాము.